మనం కళ్ళు మూసుకుని పడుకుంటే అంతా బాగుందనుకుంటే రేపు పొద్దున ఇంటి దాకా వచ్చేస్తాడు శత్రువు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు మన మధ్యన తన మనుషుల్ని పెడతాడు. ఆ మనిషి సృష్టించేటటువంటి శత్రుత్వాలకు సజీవ సాక్ష్యం ఇప్పుడు నీ ఏరియాలోనే నీకు వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి మత మూర్ఖ శక్తులు. వీళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ని ప్రేమిస్తున్నారు, బంగ్లాదేశ్ని ప్రేమిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు, నీ మతాచారాలను ద్వేషిస్తున్నారు. చివరికి నువ్వు గణపతి నవరాత్రులు జరుపుకోవాలన్నా సరే వాళ్ళ ముందు నుంచి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళ వ్యవహారాల సందర్భంలో నీ నోరు మూసుకోవాలంటున్నారు. అలా కాదంటే నీ మీద దాడికి వస్తున్నారు, అందరూ ఉమ్మడవుతున్నారు. బట్ ఇక్కడ హిందువులలో కులం వారీగా, ప్రాంతం వారీగా, వర్గం వారీగా, వర్ణం వారీగా ఐక్యత చీలిపోవడం వలన నిలదీసి అడగలేకపోతున్నారు, హక్కులు కోల్పోతున్నారు. 85% మంది ముక్క చెక్కలైతే 15% మంది ఒక్కటై సాగిస్తున్నటువంటి వ్యవహారమే ఇదంతా. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఒకప్పుడు పంజాబ్లో ఇందిరాగాంధీ ప్రోద్బలంతో ఖలిస్తానీ ఉద్యమం ఎట్లయితే, అంటే అది మన సరిహద్దు లోపల ఉన్నటువంటి పార్ట్, మనకి ప్రాణాల లాంటి పార్ట్. అలాంటి ఖలిస్తానీ వేర్పాటువాదం ప్రారంభమై ఆ రోజున ఏం జరిగింది? చివరికి బిందరన్ వాలేని చంపడం కోసం మన సైన్యాన్ని దించాల్సి వచ్చింది. దాని ఫలితం సుదీర్ఘకాలం పాటు అనుభవించాం. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ అనే ఒక రాక్షసి తన పదవి కోసం చేసినటువంటి దాష్టికం కారణంగా మాల్డా, ముర్షిదాబాద్, నార్త్ దినాజ్పూర్ ఈ ప్రాంతాల్లో డెమోగ్రఫిక్ చేంజ్ జరిగిపోయింది. పూర్తిగా అక్కడ ఉన్నట్టు హిందువులు తరిమివేయబడ్డారు, క్రైస్తవులు తరిమివేయబడ్డారు, బౌద్ధులు తరిమివేయబడ్డారు, జైనులు తరిమివేయబడ్డారు. అది పూర్తిగా బంగ్లాదేశీ ముస్లింల వశమైపోయింది. ఈవెన్ ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ సరిహద్దుల్లో అత్యంత కీలకమైనటువంటి శత్రువు మన లోపలికి ప్రవేశించాడు. ఇది మళ్ళీ ఎలా రిపేర్ చేయడం అన్నటువంటిది ఎన్నాళ్ళు పడుతుందో అర్థం కాని పరిస్థితి.